నమస్కారం అండి. నా పేరు పాపిరెడ్డి. నేను జేకేఆర్ గారిని కలవటానికి బిజినెస్ ముందు వచ్చాను. ఒకసారి హైదరాబాద్కి వచ్చారప్పుడు అయితే గురువుగారు నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, నా బిజినెస్ పెడితే మళ్ళీ వెనక తిరగకుండా చూడాలి అని చెప్తే ఒక పేరు చెప్తాను ఆయన, శుభ్రంగా అది పెట్టుకోండి, అంచెలంచెగా ఎదిగిపోతారని చెప్పేసి నాకు శ్రేష్ఠ అనే ఉత్తమమైన పేరు అని చెప్పి నా షాప్కి పెట్టమని చెప్పారు. అది పెట్టిన తర్వాత అంచెలంచెలుగానే ఎదుగుతూనే ఉన్నాను తప్పితే ఏం లేదు. బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను, నెల నెల లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నాను. మంచిగా విల్లాలు కొనుక్కున్నాను, ఒక మంచి విల్లా కొనుక్కున్నాను, తర్వాత 3 కోట్లు పెట్టి ప్లేస్ కొనుక్కున్నాను. బ్రహ్మాండంగా ఉంది. గురువుగారికి పాదాభివందనాలు. ఇక్కడికి ఈరోజు నేను ఉండేది హైదరాబాద్లో, అయితే విజయవాడలో ఎట్లా పూజ ఉంది అని చెప్పేసి అన్నారు. మరుక్షణమే ఇప్పుడు దాదాపుగా గురువుగారిని కలవక సంవత్సరం అవుతుంది. ఏంటి మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నాను కానీ ఇట్లా పూజిందని అయినా చాలా మంచిగా ఉంటుంది, ఇంకా రండి అని చెప్పేసి అన్నారు. మనశ్శాంతి ఉంటుంది, అన్నీ ఉంటే హ్యాపీగా ఉంటుందంటే నేను వచ్చి పూజలో పాల్గొనడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కూడా మనమే కారణమని మీకు తెలుసా? వాస్తవానికి భూమి మీదకి వచ్చే ప్రతి మనిషి కూడా ఒకే ఎనర్జీని తీసుకుని పుడతాడు అనే సత్యం మనందరికీ తెలుసు. ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళ తక్కువ అనేది ఎప్పుడూ ఉండదు. భూమి మీదకి వచ్చిన కాడి నుంచి వారు పెరిగిన వాతావరణం, వారి ఆలోచన విధానాన్ని బట్టే ఒకళ్ళు గొప్పవాళ్ళుగా, ఒకళ్ళు పేదవాళ్ళుగా, ఒకళ్ళు ఏమీ సాధించలేని వాళ్ళుగా మిగిలిపోతూ ఉన్నారు. కాబట్టి కేవలం మన ఆలోచన విధానం, మనం పెరిగిన వాతావరణం మన పైన ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలి అంటే ప్రతినిత్యము కూడా మీ ఆలోచన విధానం పాజిటివ్గా ఉండాలి. మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ముందు మనిషి జీవిత విధానంలో ఎలా ఉండాలి, ఎలా జీవితంలో సక్సెస్ఫుల్గా మీరు విజయాన్ని పొందాలి, దానికి మీరు ఏమి చేయాలి, ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు మీరు ఎలా ఉంటే జీవితంలో సక్సెస్ అవుతారు అనేది పూర్తిగా వారికి తెలియచేసి రెమెడీస్ ఇవ్వటం వల్ల జీవితంలో చాలామంది 100కి 90 మంది సక్సెస్ అయ్యారు. మనం పాజిటివ్గా ఆలోచించాలి, అందరినీ ప్రేమగా చూడాలి. ఉదాహరణకి ఒక బ్యాంకులో మీరు డబ్బులు వేశారు, దానికి వడ్డీ ఎలా వస్తుందో మీరు కూడా ప్రతినిత్యం మీరు చేసే ఆలోచనల బట్టి మీకు వడ్డీ రూపంలో వస్తుంది. అంటే నెగిటివ్గా ఆలోచించారనుకోండి, మీరు ఎవరినో కోపంగా చూస్తున్నారు, శత్రువుగా చూస్తున్నారు అనుకోండి, ఎక్కువగా అదే ఆలోచిస్తూ ఉన్నారు, మీకు అదే ఎదుటి వ్యక్తి నుంచి మీరు ఆ శత్రుభావమే మీరు తీసుకుంటారు. అదేవిధంగా వారిని పాజిటివ్గా ప్రేమగా మీరు గనక చూస్తూ ఆలోచిస్తూ ఉంటే వారి దగ్గర నుంచి ప్రేమనే పొందగలుగుతారు. ఎవరికన్నా మీరు ఎక్కువ కాదు, అలా అని ఎవరికన్నా మీరు తక్కువ కాదు. వారు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఎవరికి వారే హీరోలుగా ఫీల్ అవ్వాలి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను ఏదనుకుంటే సాధించగలను అని పాజిటివ్ వైబ్రేషన్తో ఉండాలి. అందరినీ ప్రేమగా చూడాలి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటారో యూనివర్స్ కానీ, భగవంతుడు కానీ, పంచభూతాలు కానీ మీ పైన పాజిటివ్గా స్పందించడం మొదలవుతుంది. అప్పుడు మీరు కోరుకున్న జీవితం మీకు ప్రాప్తిస్తుంది. అది ఎలాంటి కోరికైనా కూడా మనకి వెంటనే తీరుతుంది. కారణం ఏమిటి అనంటే మనం మంచిగా ఆలోచించడం, నెగిటివ్గా ఆలోచించకపోవటం, ప్రతి విషయంలోనూ కూడా పాజిటివ్గా వెళ్ళటం, పక్క వారిని ప్రేమించటం, వారికి సహాయం చేయటం, చేతనైన మట్టికి సహాయం చేయటం, ఇలాంటి అలవాట్లు మీరు అలవాటు చేసుకోండి. మీకు ఏ కోరిక తీరకుండా ఉండదు. ఎందుకని? పుట్టినప్పుడు అందరూ ఒకేలాగా పుట్టాము అని చెప్పుకున్నాం. మనకి ఏది ఆలోచిస్తే అది వస్తుంది అని చెప్పుకుంటున్నాం. దీన్ని బట్టి ప్రతి మనిషి కూడా ఉన్నతంగా ఎదగాలి అంటే మన ఆలోచన మీదే ఆధారపడి ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు సర్దుకుపోవటం మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకనంటే రిలేషన్షిప్లోనేమో సర్దుకుపోవాలి, అలాగే జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అంటే పాజిటివ్ దృక్పథంతో దూసుకుపోవాలి. అప్పుడే మనం జీవితంలో ఉన్నతంగా ఎదగగలుగుతాం. ఇలా ఎవరైతే చేస్తారో వారి జీవితం ఆనందమయమవుతుంది, ఐశ్వర్యవంతులు అవుతారు, హ్యాపీగా ఉంటారు. ప్రతి నిత్యము కూడా మీరు ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, లేక సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, మీరు ఈ మాటల్ని పదే పదే మనసులో తలుచుకుంటూ ఏ పని చేసినప్పటికీ కూడా మీకు శీఘ్రమే ఫలితాలు వస్తాయి. ముందు మిమ్మల్ని మార్చుకుని మీరు గనక యూనివర్స్తో, పంచభూతాలతో, భగవంతుడితో మీరు ఏ సంకల్పం చెప్పినా వెంటనే నెరవేరుతాయి.